VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ శ్యామల గ్రాండ్ హోటల్లో ఇటీవల పదవి విరమణ చేసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ డివిజన్ జనరల్ సెక్రటరీ మర్రి ప్రభాకర్ అరుణ దంపతులకు ఆత్మీయ సన్మాన సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వద్దన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు, హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు KR దిలీప్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే KR నాగరాజు మాట్లాడుతూ LIC ఉద్యోగుల సంక్షేమం కోసం నాయకుడిగా ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ ఆఫీస్ సిబ్బంది, ప్రభుత్వ విధుల్లో మర్రి ప్రభాకర్ చేసిన సేవలను కొనియాడారు, ప్రశంసించారు. అనంతరం సిబ్బంది, స్నేహితులు, బంధుమిత్రులు, శోభిలాసులు మర్రి ప్రభాకర్ అరుణ దంపతులను శాల్వాతో, గజమాలతో, పుష్పగుచ్చాలతో, మెమంటోలతో ఘనంగా సన్మానించారు. సార్ రెడీ సార్ చూడండి థ్యాంక్ యూ సార్. రామారెడ్డి గారు కూడా వేదికపై ప్రభాకర్ సత్కరిస్తున్నారు. మీసా రమేష్ గారు ప్రధాన కార్యదర్శి వివేక్ నగర్ వారు సత్కరిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. 5-10 నిమిషాలలో LIC ఉద్యోగులు అన్నగారిని సత్కరిస్తున్నటువంటి గౌరవ మా ఆత్మీయ ఎమ్మెల్యే గారు శ్రీ నాగరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నమస్తే. వద్దన్నపేట ఎమ్మెల్యే గారు షెడ్యూల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి టైంలో రాలేకపోయారు. మన ముందు మన వద్దన్నపేట అంటే మన ఏరియా వచ్చారు. వారు 2 నిమిషాలు మాట్లాడతారు. దయచేసి మనం ఆల్రెడీ ఫోన్ చేశాము. 2 నిమిషాలు సమయం ఇస్తే ఈ యొక్క సన్మానాన్ని ఉద్దేశించి మాట్లాడుతుగా ఎమ్మెల్యే గారు నేనే అందరికీ నమస్కారం. చాలా సంతోషమైన దినం ఈరోజు పదవి విరమణ పొందుతున్న, అంటే ఆల్రెడీ 31st వరకు సర్వీస్లో కొనసాగారు. మరి ఆ రోజు మేము అది ఆఫీస్కి వెళ్ళలేకపోయినాం ఎలక్షన్ వల్ల. మరి పదవి విరమణ చేస్తున్నాం మర్రి ప్రభాకర్, అలాగే అరుణ మర్రి ప్రభాకర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి సర్వీస్లో ఉన్న రోజులు కూడా సేవ చేసిండు ఎంప్లాయీస్కి యాజ్ ఎంప్లాయీ లీడర్గా. మరి పదవి విరమణ తర్వాత విరమణ అనేది నెక్స్ట్ మాత్రమే లేదు, ఇంకా ఎనర్జీ ఉంది, ఇంకొన్నాడు. ఈ శేష జీవితాన్ని కూడా ప్రజలకు అంకితం చేస్తారని నేను అనుకుంటున్నా. మరి దానికి అరుణ కూడా తోడ్పడుతుందని భావిస్తున్నాను. ప్రజాసేవలకు రావాలని కోరుకుంటున్నాను. సో వారు LICలో పనిచేశారు, మన అందరికీ తెలుసు. LIC అంటే జీవిత బీమా, అందరికీ జీవితాలను వెలిగించిన ఉద్యోగంలో చేశారు కాబట్టి మరి ఇప్పుడు కూడా పదవి విరమణ అయినాక మళ్ళీ అందరికీ వెలుగు నింపే విధంగా చేయాలని, సేవలు చేయాలని కోరుకుంటున్నా. ఆల్రెడీ కార్పొరేట్ కదండి, మేము ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఆల్రెడీ వారున్న కాలనీ, వివేక్ కాలనీలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నాడు అన్ని విషయాలలో. మొన్న మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా 3 గంటల నుండి నన్ను మేల్కొల్పుకొని దాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. కానీ దురదృష్టకరంగా తెగిపోవడం, చెరువు, దాంట్లో అపారమైన నష్టం మా వివేక్ నగర్ కాలనీవాసులు జరిగింది. అది మీరందరూ చూశారు, గమనించారు. ఆ రోజు అసెంబ్లీలో కూడా మాట్లాడాను. దాన్ని వారి ఈరోజు ఆ కట్టను మళ్ళీ మరమ్మతులు చేసడానికి ఎంతో కృషి చేసిండు. మొన్న 4 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే వారి ఇంట్లో వారి భాగస్వామ్యం ఉన్నది. మరి ఆ కాలనీ వాసులు, ప్రెసిడెంట్లు, ఆ కాలనీ ఉన్న అందరు పెద్దలు కూడా అందరూ వచ్చి దాన్ని కాపాడే దిశలో ప్రధాన పాత్ర పోల్చింది. కాబట్టి
ఇలాంటి సేవ చేసే వాళ్ళు కాలనీలో ఉండాలి. తప్పనిసరిగా వారు ఇంకా మరి రాబోయే కాలంలో మా సోదరుడు కార్పొరేటర్ కావాలంటే మరి అది ఏ విధంగా వస్తుందో చూడాలి. ఎందుకంటే ఎలక్షన్లో అన్నీ మారుతుంటాయి కాబట్టి సమీకరణలు దాన్ని బట్టి ఉంటుంది తప్ప మనం చెప్తే కాదు. సో ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ మరి వారి కుటుంబం సభ్యులకు అందరికీ కూడా ఇన్ని రోజులు సక్సెస్ఫుల్గా వారు లైఫ్లో అంటే ఇంట్లో ప్రశాంతత ఉంటే ఏదైనా సక్సెస్ చేయవచ్చు. బయట అంటే ఇంట్లో ఉన్న హోమ్ మినిస్టర్ మనకు చాలా సహకారం చేయాలి. సో మా హోమ్ మినిస్టర్ మా బిడ్డ ఎప్పుడు కూడా అనునిత్యం భర్తకు ఎప్పుడు కూడా అడ్డు చెప్పకుండా ఎన్ని ఉద్యమాలలో కానీ లేక ఇతర రాష్ట్రాలకు పోయి వెళ్ళేసి వారు ఎంప్లాయీస్ యూనియన్లో సేవలు చేస్తున్న టైంలో ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు కాబట్టి మంచి నాయకుడిగా గుర్తింపు పొందిండు. కాబట్టి ఇప్పుడు కూడా మరి అన్న ఎప్పుడు కూడా అనునిత్యం తోడుంటుందని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ బాబు కేరళలో చేస్తున్నాడు, ఆయన కస్టమ్స్ ఆఫీసర్. మరి బాబా రెవెన్యూ డివిజన్లో చేస్తున్నారు. అల్లుడు కూడా ప్రైవేట్ సంస్థలో ఉన్నారు, సాఫ్ట్వేర్. సో వారికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు డాడీకి ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి అల్లుడు కూడా ఇప్పుడు మంచి విద్యావేత్త కాబట్టి సపోర్టివ్గా ఉంటాడు. తప్పనిసరిగా ప్రభాకర్ మిగతా ఈ శేష జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తారని నేను భావిస్తూ ఈ సమావేశం మీ అందరికీ కూడా వారి కుటుంబానికి నా వాళ్ళు ఇలాగే జెన్యున్గా కనిపించాలని నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను. ప్రభాకర్ రిటైర్మెంట్ అంటే నమ్మకం లేదు కాబట్టి ఇలాగే వాళ్ళ ఆయుషంతో బిజీ ఉండి అయినా కూడా ఎలక్షన్ రోజులు ఉన్నా కూడా మామూలుగా సన్మానించినందుకు ఎమ్మెల్యే గారికి, మా మామగారికి, రాధారావు గారికి మనందరి తరఫున, మా ఫ్యామిలీ తరఫున, మా చుట్టాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మామగారు, థ్యాంక్ యూ హరిబాబు అండ్ టీమ్ అండ్ శివరామ్ అండ్ టీమ్, సురేష్ మామ, విష్ణు అందరూ నా మీద ప్రేమతో వచ్చి లేట్గా వచ్చినా కూడా ఓకే. మా ఢిల్లీ మా యువ నాయకుడు మా ఢిల్లీకి మర్చిపోతారా టైం కేటాయించి ఖచ్చితంగా సన్మానించడం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మర్రి ప్రభాకర్, ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శిగా కొన్ని ఏళ్ళు పనిచేసి ఎల్ఐసిలో 1992లో చేరిన 34 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎంప్లాయీస్ పట్ల వాళ్ళకున్న సమస్యలను పరిష్కరిస్తూ ఈ 34 సంవత్సరాలు ఎంప్లాయీస్ కోసమే కాకుండా మీకు అందరికీ తెలుసు కాలేజీ సమస్యలు వచ్చినప్పుడు కూడా మన వరదలు వచ్చినప్పుడు ఆ సమస్యలతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఏంటంటే మనం మన కోసమే కాకుండా ప్రజల కోసం చేస్తే ప్రజల్లో మనం ఉంటారనేది గురించుకొని మేము బావుపేట గ్రామంలో జన్మించాను. బేసికల్గా మాది లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసాం. పబ్లిక్ బిగినింగ్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసి ఉస్మాన్ యూనివర్సిటీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఎల్ఐసిలోకి రావడం జరిగింది. వచ్చినప్పటి నుండి కూడా ఎల్ఐసి సమస్యలే కాకుండా ప్రజా సమస్యలను టేకప్ చేస్తూ ముందుకు పోవడం జరిగింది. 34 సంవత్సరాలు చదువువాదుడుగా మా ఎంప్లాయీస్ ఉండి నన్ను ముందుకు నడిపించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే కాలనీ అసలు అందరూ వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, కార్పొరేటర్ గారు వచ్చారు, వారందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీకు కూడా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు ప్రతిసారి మాలో మా కాన్ఫరెన్స్ అయినప్పుడు కూడా ప్రతి డివిజనల్ కాన్ఫరెన్స్ అయినప్పుడు వచ్చి మా యొక్క న్యూస్ను కవర్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఆర్గనైజేషన్ ముందుకు నడుపుతున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ. ఈ 34 సంవత్సరాలు ఎంప్లాయీస్ సేవ చేయడానికి ప్రధానంగా మా భార్య కారణం మా మిస్సెస్. ఎందుకంటే మనం ఇంటి రాత్రులు లేట్గా వచ్చినా కూడా మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్ళడం రావడంలో పిల్లలను చూసుకొని పిల్లలను ఒక వెల్ సెటిల్ చేసి, మా అబ్బాయి వచ్చేసి కస్టమ్స్ ఆఫీసర్, పాప వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, కలెక్టరేట్లో ఉంది, కలెక్టరేట్ నుండి కేఎంసీకి పోయింది. అందులో ప్రధానమైనటువంటి కీలక పాత్ర ఈమెదే. నేను ఎంప్లాయీస్ కోసం చేస్తే ఇంట్లో పిల్లల కోసం పిల్లలను చూసుకునేది కాబట్టి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
ఈరోజు నేను పొగుడుతూ ఉంటే అసలు ఇన్ని రోజులు ఏంటంటే మమ్మల్ని పట్టించుకోకపోయినా కొంచెం కోపం వచ్చేది కంపల్సరీ వస్తుంది. ఇంట్లో మాకు టైం ఇవ్వకుండా బయటకు వెళ్దామంటే ఇట్లా మాకు యూనియన్ మీటింగ్ అని, లేకపోతే ప్రమోషన్స్ అని, ట్రాన్స్ఫర్స్ అని, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ అని ఇట్లా జరుగుతూ ఉంటాయి. కంపల్సరీ మాకు టైం ఇవ్వడం చాలా తక్కువనే, అయినా కూడా మేము పర్వాలేదు తన ఎంజాయ్మెంట్ని మా ఎంజాయ్మెంట్గా మార్చుకొని నడుస్తున్నాం. ఓకే, ఈరోజు ఈయన పొగడతలను చూస్తుంటే ఈయన చేసిన కష్టాన్ని అందరూ ఏంటి తారీఫ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. యాజ్ ఏ బెటర్ హాఫ్ ఈయనకి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.